ప్రభు చెప్పారు, మన కళ్ళ ముందర ఎంత అద్భుతం చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చారు. శత్రువులు వెనకమాలు ఉన్నారు, ముందర ఎర్ర సముద్రం ఉంది. ఆ టైంలో వాళ్ళు చేసిన పని ఏంటి? దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి గణపరిచారు, చేతిలో ఉన్న కర్రను చూపించాడు. ఒక్క రాత్రిలో ఏం జరిగిందంట? ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే మీ మనసు ఇటు కాన్సెప్ట్ అయి ఉండాలి, కేంద్రీకమై ఉండాలి. ఏనండి, యెహోవా ఆ రాత్రి ఇంతకీ అంత సముద్రాన్ని పాయలు చేయడానికి 1 గంటలో చేశాడా, లేకపోతే ఎంతసేపు చేశాడు? చెప్పలేంది. ఏం మాట్లాడరు మీరు? ఎందుకు మాట్లాడతారు? నీళ్లను గోడగా నిలబెట్టాడు. ఎంతసేపు పట్టింది? చదవండి, అక్కడ ఉంది వాక్యం. నిర్గమాకాండము చదవం, ఎన్నో అధ్యాయము చూడండి, తీసుకోండి. 14 అధ్యాయమా? ఒక నిమిషం 14 అధ్యాయము 21 వచనం అండర్లైన్ చేసుకోండి అందరూ. మగాకు మోసే అండర్లైన్ చేసుకోవాలి. మాట ఏదో మాట్లాడుకోవటం కాదు మనం. మోసే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు అన్నాడా? సెకండ్లు అన్నాడా? వీళ్ళని పంపించాలంటే, అంత పెద్ద సముద్రం పాయలైపోవాలంటే జస్ట్ అంతే. యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, చప్పట్లు కొట్టా కొట్టా, ఇక నుంచి 1 రాత్రిలోని అద్భుతాలు మీ ఇళ్ళల్లో జరుగును గాక, మీ పిల్లల్లో జరుగును గాక. 1 రాత్రిలో జరిగిపోవాలిక. బతికుండంగానే రాత్రిలో జరిగిపోవాలా. చచ్చినాక ఎవడు చూడబోయాడు? ఇది రావాలా, మనసులో పుట్టాలా. ఎంత కాలం నుంచి ప్రభు నేను ఇలా బాధపడుతున్నాను, ఏంటి బాధ, ఈ వేదన, ఈ దుఃఖము, ఈ అప్పుల బాధ ఏంది, ఈ నిందల బాధ ఏంది, ఎందుకు నేను ఇలా ఆర్థికపరమైన ఇబ్బంది అనుభవించాలా? ఆత్మీయంగా ఎదిగేటట్టు నన్ను చెయ్యి ప్రభువా, నా హృదయంలోకి మీరు రండి, నీ ఆత్మచేత నన్ను నడిపించు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నాకు అనుగ్రహించు. దానియేలే నా పరిశుద్ధంగా బ్రతికింది, నేను కూడా బ్రతకాలని ఆశ ఉంది, కానీ బ్రతకలేకపోతున్నాను, నీ ఆత్మ నాలో ఉంచి బ్రతికించవా అని ఉపవాసం ఉండి ప్రభువు దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడిచి నోరు తెరిచి ప్రార్థన చేస్తా గడుపుతూ ఉంటే ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా నీ మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చును గాక. ఎప్పుడైతే ఆత్మ బలాన్ని పొందుకుంటావో అప్పుడు నువ్వు ఇక అద్భుతమైన కార్యం చూస్తావు. చెరసాలలో తీసుకెళ్ళి వేశారు. ఎవరినండి? పౌలుని చీలను తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే వారు చేసిన పని ఏంటండి? ఏం చేశారండి? చెరసాలలో వేస్తే ఏం చేశారు వాళ్ళు? చెరసాలనగా బాధ, చెరసాలనగా నింద, చెరసాలనగా అవమానం, చెరసాలనగా దుఃఖం, ఇవన్నీ కూడా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఏం జరిగిందంట? పౌలు శీలలు స్తుతించిరే, జైలు పునాదులు కదిలించిరే. పౌలు శీలలు స్తుతించిరే, జైలు పునాదులు కదిలించిరే. స్తుతుల మధ్యలో వసించువాడా, స్తుతి మహిమలు నీకేనయ్యా. యేసయ్య మీతో వచ్చునుగాక. ఆమేనండి. ఎవరు రావాలి మీతోటి? యేసయ్య నిశ్చయముగా వచ్చునుగాక. ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా యేసయ్య పాయలు చేశాడో మీ కుటుంబాల్లో ఉన్న బాధలు తొలగిపోవునుగాక, విడిచిపోవునుగాక. అది ఏదన్నా కావచ్చు.
అది శాపమే కావచ్చు, కీడే కావచ్చు. ఒకవేళ మరణదూతే వచ్చి నిలబడ్డా, యేసు నామములో ఆ మరణదూతని బయటికి రా,